హాయ్ అండి. చిన్నప్పుడు ఇంట్లో ఏ ఫంక్షన్కి వెళ్ళినా కందాబచ్చల కూరనే ఎక్కువగా వండేవారు. నేను మా అమ్మతో అబ్బా వీళ్ళకి ఇంకేం దొరకదా, ఎప్పుడు చూసినా ఈ కర్రీయే వడ్డిస్తారు అనేదాన్ని. అప్పుడు మా అమ్మ తప్పు, అది శుభమని పెడతారు అనేది. నాకు ఆ మాట ఎందుకో అంత కన్విన్సింగ్ గా అనిపించేది కాదు. ఒకసారి మా నాన్నతో కూడా ఇదే మాట అన్నాను. అప్పుడు ఆయన నాకు కరెక్ట్ గా వివరించారు. కందాబచ్చల కూరలో తీపి, పులుపు, వగరు ఇలా షడ్రుచులు కలిసి ఉంటాయి. కంద బచ్చలి వాటి లక్షణాలను విడిచిపెట్టి కూరకి ఒక కొత్త రుచిని ఇస్తాయి. అలాగే భార్య భర్తలు కూడా ఎవరి వ్యక్తిత్వాలు వారు అయినప్పటికీ సంసారం అనే ఒక కొత్త ప్రపంచాన్ని వారి కోసం అని సృష్టించుకోవాలని సూచిస్తూ పెళ్లిలో నూతన వధూవరులకి కందా బచ్చలి కూరని వడ్డిస్తారు అని వివరించారు. ఎంతైనా తెలుగు లెక్చరర్ గారి లెక్చర్ తో ఇదే ఆ రోజు నుంచి నా ఫేవరెట్ అయిపోయింది. మరిన్ని మంచి వీడియోస్ కోసం అని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.